న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మొన్న సంక్రాంతి సెలవుల్లో మీరు మంచి ట్రిప్ వేసి వచ్చారు. దేవాలయాలన్నీ దర్శించుకొని వచ్చారు కదా? అన్నీ కాదు, కొన్నే. కొన్నేనా? చాలా లిస్ట్ చెప్పారు నాకు. కానీ అవన్నీ చేయలేదు. ఓహో, ఓకే. ఎక్కడికెక్కడికి వెళ్ళారు? ఏ ఏ దేవాలయాలను దర్శించుకున్నారు? 2 ప్రత్యేకంగా చూద్దాం అనుకున్నాం. ఆ, ఒక 5-6 ప్లాన్ చేసాం. ఓకే. అంటే మీ అన్నం ప్రపోజ్ చేస్తాం, ఆ, డిస్పోజ్ చేయాల్సింది మనం కాదు కదా. అంతే కదా. ఉమ్, భగవంతుడు ఎక్కడెక్కడ అనుకూలించాడో ఆ అనుకూలించిన 2 చోట్ల సానుకూలంగా ప్రవర్తించి ఉమ్. నువ్వు ఇంతే ఇచ్చావు బాబు అని ఆయనకో దండం పెట్టుకుని వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళారు రమ్మగారు? యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి మేము ఎక్కడో చోటకి వెళ్తూనే ఉంటాం జయ. ఆ. పెద్ద సంక్రాంతి పండగ హడావిడి లేదు, బొమ్మలు లేవు, డాక్టర్ గారికి సెలవు దొరుకుతుంది 2-3 రోజులు. అది ప్రధానమైంది అదే. అందుకని ఎన్నేళ్ల నుంచో సంక్రాంతి పండగకి మేము ఎక్కడో చోటకి వెళ్ళిపోతాం. ఓకే. ఇంచుమించు అమ్మ వెళ్ళిపోయాక నేను ఇక చిట్కుడూరు వెళ్ళాల. ఉహుం. అంతకుముందు కొద్దిగా కొన్ని ఏళ్ల క్రితమే కాస్త మానేసాం. ఆవిడ రమ్మంటూ ఉండేది, ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళాం. తన తర్వాత ఇంకా అమ్మ తర్వాత ఇంకా నేను సంక్రాంతి పండగకి నో, ఇంతే. ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఒక్కసారి వెళ్ళానేమో ఈ 15-16 ఏళ్లలో, అంతే. అదేలేండి. కొల్హాపూర్ వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అవును. ఈ కొల్హాపూర్ నుంచి గోకర్ణం వెళ్దాం అనుకున్నాం. వెళ్ళేటప్పుడే తూల్జాపూరు పండర్పూరు 2 చూసి అప్పుడు కొల్హాపూర్ వెళ్దాం. గోకర్ణం నుంచి మురుడేశ్వరు కొల్లూరు వెళ్దాం అనుకున్నాం. ఓకే. అసలు మనసులో ఉన్నది ఒకటి కొల్హాపూరు, రెండోది గోకర్ణం. ఈ 2 పేర్లు అందరికీ చెప్పి ఇదంతా తర్వాత చెప్పాం. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే, ఏ 2 మొదటి నుంచి చెప్తున్నామో మీరు ఆ 2కి స్టిక్ అవ్వండి, మిగిలివన్నీ మానేయండి అని మానిపించాడు. ఓహో. రకరకాలు సమస్యలు అను కొన్ని సర్కమ్స్టెన్సెస్ అను సిచ్యువేషన్స్ అను మొత్తానికి అలా అవ్వలేదు. ఓ, కానీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మేము ముందు షోలాపూర్లో మా అబ్బాయిని పిక్ చేసాం. వాడు అక్కడికి వచ్చాడు. మేము అక్కడి నుంచి బండి తీసుకుని కొల్హాపూర్ వెళ్ళాం. మధ్యాహ్నానికి చేరిపోయాం. ఒక హోటల్ రూమ్ ఏదో తీసుకున్నాం. డ్రైవ్ చాలా బాగుంది నిజానికి. అవునా రమ్మగారు? రోడ్లు అవి బాగున్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో ఏదో చాలా ఇబ్బందులు చికాగ్గా అనిపించింది. చాలా చిన్న ప్లేసులు, చాలా తక్కువ బాగున్నాయి రోడ్లు. అసలు షోలాపూర్ నుంచి కొల్హాపూర్ వెళ్ళే రోడ్డు ఉంది జయ, ఉమ్. ఎక్సలెంట్, నెంబర్ 1. ఓ, ఎంత బాగున్నాయి. సిమెంట్ రోడ్లు, మొత్తం హైవే అంతా సిమెంట్ రోడ్డే. ఎంత బాగున్నాయో రోడ్లు. ఆ వెళ్ళే దారిలో మామూలుగా మనం ఇక్కడి నుంచి ఈ మహారాష్ట్ర వైపు డ్రైవ్ చేస్తుంటే డ్రైగా కనపడతాయి రోడ్లు. అవును. కానీ షోలాపూర్ టు కొల్హాపూర్ రోడ్లో ఉన్న గ్రీనరీ, ఆ ద్రాక్ష తోటలు, అబ్బో ఎంత బాగుందో. సీజన్ కూడా కోఆపరేట్ Season చేసినట్లుంది మీకు. yes, అవును, చాలా బాగున్నాయి. ఈ ద్రాక్షవి ఏమిటో ఇలా తమాషాగా తీగలు కట్టించినట్టుండి, అది ఏమిటో తెలియదు. అది తెలుసుకునేదాకా తోచదు నాకు. ఆ, ఏమిటి, నేను గబుకుని మొక్కలు గుర్తుపడతా కదా, అవునవును. ఎందుకు ఇది నాకు తెలియట్లేదు, ద్రాక్ష ఇట్లా ఉండదు అని. మన వైపు నేను హైదరాబాద్ ద్రాక్ష తోటలు నాకు చాలా తెలుసు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు చంద్రన్ గారిని, వారిది ఒక పెద్ద ద్రాక్ష తోట, మేము చాలాసార్లు వెళ్ళాం. ఓకే. ఒకసారి పూర్తి రైపు ఉన్నప్పుడు వెళ్ళాం. ఉమ్, ఉమ్. ఎన్ని ద్రాక్ష పళ్ళు కోసుకుని తిన్నామో పిల్లలు మేము. నాకు తెలుసు వాటి సైజు, ఎత్తు. కానీ ఇవి అట్లా లేవు, కొంచెం పొట్టిగా ఉన్నాయి. ఓకే. గుర్తుపట్టలేకపోయాం. కానీ తర్వాత తెలిసింది ద్రాక్ష అని. కొన్ని చోట్ల పిందెలు పడి బాగా గుర్తులు కనపడ్డాయి. ఉహుం. చాలా బాగుంది రోడ్డు. కొల్హాపూర్ ఊరు కూడా, ఈ ఊరు విశాలంగానే ఉంది. ఈ అమ్మవారి దేవస్థానం దగ్గరే ఒక 5 నిమిషాల వాక్లో మేము ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం. చుట్టూతా అంతా దేవాలయానికి 4 పక్కల ఫుడ్ కోర్ట్లు, ఉహుం. హోటల్స్. స్టే చేయటానికి ఎన్ని మార్గాలో ఆ ఊరు నిండా. ఓ, మామూలుగా మనం ఏ ఊరైనా వెళ్తే ఇదివరకు చేసేవాళ్ళం అట్లా, ఆ ఊళ్ళో ఉన్న 4 ప్లేసులు చూడడము అలా జరిగేది జయ. ఇప్పుడు ఏమిటో మేము కూడా పెద్దవాళ్ళం అయ్యామనుకుంటా. కొల్హాపూర్ మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి, ఇంకా అటు ఇటు చూసే పని లేదు. అలా అయిపోయాం. ఆ, ఆ. పిల్లలు ఆ రోడ్లు ఈ రోడ్లు అన్నీ తిరిగేస్తారు, నడుస్తారు. మేము పడుకుంటాం, వాళ్ళ దారిని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మేము మాత్రం మహాలక్ష్మిని చూడాలి, అంతే. వాళ్ళ ఇంటికి వెళ్తాం, వేరే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. అలాగే జరిగింది. ఓకే. ఈ మహాలక్ష్మి దేవాలయము, నేను క్రౌడ్ ఉందా రమ్మగారు? క్రౌడు ఉన్నది ఒక మాదిరిగా. అక్కడ అలాగే నడుస్తూ ఉంటుంది జయ. బహుశా ఉహుం. బయట నుంచి చూస్తే ఒక పెద్ద రాజకోట లాంటి అవును. ఇది కనపడుతుంది. పెద్ద ఎలా అంటే ఒక కోట గోడ, దాంట్లో ఫీలింగ్ బయట నుంచి చూస్తే రాదు కదండి మనకి. రాదు. లోపలికి వెళ్ళాక కూడా నువ్వు దగ్గరికి వెళ్ళేదాకా ఎందులోకి నువ్వు వెళ్తున్నావో తెలియదు. ఓ,
దూరం నుంచి చూస్తే బుజ్జి బుజ్జి గోపురాలు, అది బుజ్జిగుడి ఫీలింగ్ వస్తుంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది జయ, ఎంత అపురూపమైన అనుభవం అంటే అది. ప్రతి చోట ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అమ్మ. ఈ కోటగోడ చాలా పెద్దది, తలుపులు దానికి. ఈ మన ఈ కొల్హాపూర్ లోపలికి మనం గుడివైపుకి వెళ్తుంటే కూడా అక్కడ ఒక ఫోర్ట్ అవి ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో మా పిల్లలు ఫోర్ట్లు చూడగానే ఎగిరి గంతే దూకి వెళ్ళిపోదాం, అది చూడాలి అది అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మేము అసలు లిస్ట్ బాదాడు చెప్పాక గుడి అంటే గుడే. ఇంకా పెద్ద కోట పక్క నుంచే మనం వెళ్తాం ఆ లోపలికి. వెళ్తే ఈ అమ్మవారి దేవస్థానాన్ని కూడా చాలా పెద్ద ఇవి ఉండి 4 పక్కల ద్వారాలు ఉన్నాయి. మేము ఈ వైపు ద్వారం నుంచి ప్రవేశించాం. మేము వెళ్ళిన వైపు ద్వారానికి అది ఉన్నదన్నమాట. అది శివాజీ చౌక్లోంచి వెళ్ళాం మేము. పెద్ద ఛత్రపతి శివాజీ. కడుపు నిండిపోతుంది ఆయన. ఎక్కడ పెడితే అక్కడ కనపడతాయి విగ్రహాలు. మనిషి కూర్చున్నట్టే. ఎంత బాగుంటుందో, చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా హిందుత్వం నిల్చుంది ఈయన వల్ల కదా అనిపిస్తుంది. అవునండి. అది మధ్యలో అట్లా విగ్రహం ఉంటుంది. అది పక్క నుంచి వెళ్తే అది పెద్ద గోడల్లే ఉండి లోపలికి వెళ్ళాక ఇంకా ఏమిటో గోడలాగా కనిపిస్తుంది. లోపల ఒక మందిరం కూడా ఉన్నది. కుడి చేతి వైపుకి తిరిగాక అప్పుడు మనం మందిరం వైపుకి వెళ్తాం. ఈ లోపలికి వెళ్తే మళ్ళా అక్కడ ఇంకొక తలుపు గోడ కొంచెం చిన్న. ఇప్పుడంతా ఏముంది, ఇంతమంది జనం వెళ్తున్నాం కదా, అన్ని ద్వారాలు వాసాలు వాటి మధ్యలో నుంచి ఇట్లా సన్నగా నడుచుకుంటూ వెళ్తాం. కొంచెం సెక్యూరిటీ ఇదేదో ఉన్నది. అది దాటుకుని లోపలికి వెళ్తే ఒక రావి చెట్టు ఉంది దేవాలయంలో. ఎట్లా పెట్టారంటే మనం మెట్లు ఎక్కి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసో చేయకుండానో ఎక్కి ఆ రావి చెట్టు మీద నుంచి మళ్ళీ కిందకి దిగి మెయిన్ లైన్లోకి వెళ్తాం. ఎవరైనా అందులోకి ఎక్కి అందులోంచి దిగాల్సిందే. ఇట్లా పెట్టారు. ఈ దిగి వెళ్తే అప్పుడు మనం అసలు దేవాలయం దగ్గరికి వెళ్తాం. ఈ దేవాలయము ఇట్లా నక్షత్రాకారంలో ఉంది జయ. బహుశా పైనుంచి చూస్తే అదేమైనా శ్రీచక్రపు కోణాలేమో అనిపించేలాగా ఉంటుంది. ఇట్లా కోణాలుగా ఉండి ఈ కోణాలన్నిటి మీద కూర్చుని పూజ చేసుకుంటూ కనపడ్డారు ఆడవాళ్ళు. మేము వెళ్ళిన రోజున సంక్రమణం. మేము వెళ్ళింది ఏ రోజు, ముందు భోగి రోజు వెళ్ళాం. భోగి నాడే మేము వెళ్ళింది. భోగి నాడు సాయంకాలం ఒక దర్శనం చేసాం. సంక్రమణ మర్నాడు పొద్దున సంక్రాంతి రోజున ఒక దర్శనం చేసాం. ఈ మొత్తం ఇది నిండా అసలు అక్కడ మరాఠీ వాళ్ళ పూజా విధానమే ఏదో వేరేగా ఉంది. ఓ 9 వక్కలు, తర్వాత 9 పువ్వులు, తర్వాత పంచదార గోళీలు అవి పెడతారు. తర్వాత అన్నిటికీ వస్త్రాలు, అన్నిటికీ ఉపవీతాలు, అన్నిటికీ పసుపు తాళ్ళు బోళ్ళని పెట్టి వాళ్ళంతా ఎవరి పూజలు గందరగోళంగా పూజ చేసుకుంటున్నారు. మనకు అర్థమయ్యే పూజ కదా, అక్కడ విధానం వేరు కదా. ఈ మొత్తం లైన్ అంతా అదే. మనం ఈ దాంట్లోకి ఆ వరసలోకి వెళ్తే ముందు ఎడం వైపు బాలాజీ దర్శనం ఇస్తాడు. ఒక 3 మెట్లు ఎక్కితే చక్కగా ముఖ దర్శనం అవుతుంది. శంఖచక్రధారిగా నిలబడి ఉన్నాడు స్వామివారు. ఏమిటి, ఈ దేవాలయం తాలూకు గోడలోనే. ఆయన్ని దర్శనం చేసుకుని ఇంకో మలుపు తిరిగి ముందుకెళ్తే గణపతి కనిపిస్తాడు. సాక్షి గణపతి అని రాయబడి ఉంటుంది. పైకి ఆరెంజ్ కలర్ చక్కగా రంగు పూసి బాగా స్పష్టంగా నిలబడి ఉన్న గణపతి దర్శనమిస్తాడు. ఈ గణపతిని చూసిన తర్వాత మనం పైకి దేవాలయంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్ని రకాల స్తంభాలు ఉన్నాయో జయ. చాలా స్తంభాలు. అన్ని స్తంభాల మధ్యలో నుంచి నడుస్తూ వెళ్తాం మనం. ఈ శ్రీచక్రాకారంలో నిలబడి నక్షత్రాకారంలోనూ కనపడుతున్న గూడంతా ఈ స్తంభాల మీద నిలబడి ఉంది. నల్లటి స్తంభాలు, ఎంత నునుపైన చెక్కడమో, ఎంత చక్కటి పనితనము. మనం లోపలికి వెళ్తుంటే ముందు మహాకాళి మహాసరస్వతి దర్శనమిస్తారు. సరస్వతి స్వరూపం, తర్వాత మహాకాళి స్వరూపం. ఒక పక్కనేమో సూర్యనారాయణుడు, తర్వాత వరుణదేవుడు ఇళ్ళు దర్శనమిస్తారు. లోపలికి వెళ్తుంటే పెద్ద ప్రతిమా విశేషం ఒకటి కనపడుతుంది. దాని పక్క నుంచి మనం లోపలికి వెళ్తాం. నాకు అక్కడ విపరీతంగా నచ్చింది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒకే రకమైన దర్శనం ఇస్తుంది అమ్మవారు. నువ్వు ముందెళ్ళావు, నేను వెనకొచ్చాను, అలాంటిది లేదు. టికెట్లు లేవు, ఏమీ టికెట్ లేదు. మొత్తం వెళ్ళిన వాళ్ళందరికీ ఒకే రకమైన దర్శనం లభిస్తుంది. కొంచెం బాగా లోపల దాకా వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆడవాళ్ళ లైన్ అమ్మ ఈ సందులో ఇంకో స్తంభాల పక్క నుంచి వెళ్ళాం అంతే. అందరము ఆమె ఎదురుగుండా నుంచే వెళ్తాం. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెను చూసుకుంటూనే వస్తాం. ఎట్లా ఉన్నది, మనం టీవీలో ఎలా స్పష్టంగా చక్కగా ఇట్లా మొహం ఎదురుగుండా నిలబడి చూస్తామో అంత ముఖం ఎదురుగుండా నిలబడి సన్నిధిలో కన్నులారా అసలు తోసేయటం, లాగేయటం, గందరగోళం ఏమీ లేదమ్మా. అవునా, ఎంత సంతృప్తి కలిగిందంటే లోపలికి వెళ్తుంటే పదే పదే అనిపించింది, మా దర్శనం అవుతుందో అవదో, ఇంత చచ్చి వచ్చాము, ఏదైనా టికెట్ తీసుకుంటే బాగుంటుందా అని ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో జయ. పూర్వానుభవాలు ఎన్నో ఉన్నాయి కదా మనకి. అవునవును. ఒక్క క్షణం కూడా చూడకుండా 5-6 గంటలు నిలబడితే క్షణంలో బయటకు వచ్చేస్తున్నాం కొన్నిసార్లు. అవును.
ఎంత అసంతృప్తో, ఎంత బాధో, ప్రశాంతత కోల్పోయి అయ్యో బాగా చూడలేదు, బాగా కనపడలేదు అని. అసలు అది లేదమ్మా. ఇక ఎట్లాంటి దుఃఖం వచ్చిందంటే జయ లోపల నుంచి నాకు, ఇంత సింపుల్గా ఇట్లాగా టీవీలో చూసినట్టు కనపడుతోంది. పైగా నాకు కాదు, నా వెనకాల ఉన్నవాడికి, పక్కన ఉన్నవాడికి, ముందున్నవాడికి, ఎక్కడి నుంచున్నా సరే అదే రకమైన దర్శనం. ఇట్లా నిలబడి కొంచెం పాదాలు ఇట్లా లేపినట్టు కనపడుతుంది జయ. ఎక్కువ చాలా పెద్ద స్వరూపం కాదు తల్లిది, చిన్న మూర్తే. ఆవిడ ఇంత ఇట్లా కనపడదు కదా. ఆ టీవీలో ఏం చూస్తాం, మనకి క్లోజ్గా చూపిస్తారు కాబట్టి ముఖము విశదంగా తెలుస్తుంది, కానీ ఎంతో ఒక 2.5 అడుగులు 3 అడుగులు ఉన్నారో లేదో అనిపిస్తుంది. అంత ఉన్నట్టు కనపడుతుంది. నా మటుకు నాకు ఇంతే కనిపించింది. నాకు అంతే. కింద ఉన్న గట్టు మీద ఈవిడ నిలబడి ఉన్నది. ఇట్లా కళ్ళు అవి విశదంగా ఉన్నట్టుండి, ఇక్కడి నుంచి పసుపు అవన్నీ పెడతారా, ఈ మరాఠీ స్టైల్లో ఒక వస్త్రం కట్టి కొంచెం కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నట్టు. ఎట్లాంటి సంతోషము దుఃఖము అనుభవానికి వచ్చినాయంటే, ఇది నేనే కాదే, వీళ్ళందరూ చూస్తున్నారు. అట్లాగే తనివి తీరా నుంచున్నాను నేను, అందరూ నుంచున్నారు, నిదానంగా నడుస్తున్నారు. ఎక్కడి నుంచి మనం ఇట్లా మండపం లోపలికి ప్రవేశించిన దగ్గర నుంచి వెళ్ళేదాకా కనపడుతూనే ఉందమ్మా. చక్కగా చూడొచ్చు. అందులో పొడుగువాడున్నాడు, పొట్టివాడున్నాడు, ముందు అడ్డం వచ్చేసారు. కన్ను మూస్తే మిస్ అయిపోతామేమో, ఏమీ లేదు. చక్కగా బయటకు వచ్చేసాం సింపుల్గా. వస్తుంటే బాలగోపాలుడు కనపడతాడు ఒకవైపు. అక్కడి నుంచి ఈయన పేరేంటి, మన ధన్వంతరి దర్శనము. మళ్ళా సరస్వతి అమ్మవారి ఇంకోసారి కనిపిస్తుంది. దిగి బయటకు వస్తే మళ్ళీ పక్కన ముఖదర్శన మండపం అని ఇంకొకటి కనపడుతుంది. ఏమీ లేదు. మళ్ళీ ఆ మండపం ఎక్కామనుకో, మళ్ళీ వెళ్ళి అమ్మవారు ఎదురుకుండా నుంచున్నట్టే మనం. ఇప్పుడు వీళ్ళు జనాలు వెళ్తున్నారుగా, వాళ్ళకి వెనక్గా మనం నుంచుంటాం. అక్కడ ఒక అడ్డుకట్టు ఉంది, ఒక ఇవి ఉన్నాయి, ఏమంటారు, లోపలికి వెళ్ళనివ్వరు. కానీ మనం ఎదురుగుండా నుంచున్నప్పుడు మనకి ఏ దర్శనం లభించిందో, ఈ ముఖ దర్శన మండపంలో నుంచి కూడా ఆ అమ్మ అంత జేజీ అలాగే కనపడుతుంది. అద్భుతమైన విషయం అమ్మగారు. చాలా. నాకు ఆ టికెట్ లేకపోవటం ఒకటి బాగుంటే, ఎక్కడ నుంచున్నా ఎవరికైనా అందరికీ లక్ష్మీదేవి సమానమని చూపించింది. చాలా 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 ఎన్ని చాలాలు నచ్చిందో, ఎంత కడుపు నిండిపోయిన భావన వచ్చిందో. అయితే మంచి రష్ ఉంది. ఈ లైన్ చాలా సమయం పట్టింది లోపలికి వెళ్ళడానికి. నిదానంగా వెళ్ళాం. నేను మొదట 5 సార్లు చేశాను లక్ష్మీ అష్టోత్తరం. అంత సమయం పట్టింది. అదేలేండి. దబదబా జైల నిదానంగా చేసుకుంటూ వెళ్ళినా. ఎక్కడి నుంచి మొదలుపెట్టా, వెంకటేశ్వర స్వామి కనపడ్డాక మొదలు పెట్టుకున్నా. బోళ్ళంత మంది తెలుగు వాళ్ళు కూడా కనపడ్డారు. కిందకు వస్తే మళ్ళా మనకి దత్తాత్రేయుల వారి దర్శనం అవుతుంది. అక్కడ దత్తాత్రేయుల వారు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష చేస్తారు. దత్తాత్రేయుల వారి పాటల్లోనే మనకి కొల్హాపుర భిక్షేసి అని కనపడుతుంది. ప్రతి మధ్యాహ్నము కొల్హాపూర్లో భిక్ష చేస్తారు ఆయన లక్ష్మీదేవి దగ్గర. ఇక్కడికి వస్తారట. దత్త మందిరం ఉంది. మరి వెనక వైపునేమో ఈవిడ మన తుల్జాభవాని కనపడుతుంది. రాముల వారి సన్నిధి ఒకటి ఉంది. అన్ని సన్నిధుల చుట్టూతా ఇట్లా విశదంగా వెడల్పుగా బాగా పెద్దదిగా 4 పక్కల నుంచి ద్వారాలు, అన్ని పక్కల నుంచి లోపలికి ప్రవేశము. ఎంత బాగుందో, చాలా సంతోషంగా అనిపించింది. వెళ్ళిపోయాం. మళ్ళీ మర్నాడు పొద్దున్న 6 గంటలకు మళ్ళీ వచ్చేసాం మేము. పొద్దున్నే కొంచెం జనం తక్కువ ఉంటారు. పూజలు విధానాలు ఉన్నాయి అక్కడ. 8 గంటలకు ఒకసారి అభిషేకం ఏదో ఉన్నదట. 8 గంటలకు ఉంది, 5:30కు ఒక అభిషేకం ఉంది, 8ంటికి ఒక అభిషేకం ఉంది. ఏవో బోల్డ్ ఉన్నాయి. మేమేం పూజలు వాటికి ఇంపార్టెన్స్ ఏమో, దర్శనమే కళ్ళ నిండా చూసేయాలి కరువు తీర. అంతేగాని అక్కడ పూజ చేసుకుంటే ఫలితం వస్తుంది ఎందుకో ఆ భావాలు తగ్గిపోయినాయి జయ. చిన్నప్పుడు ఉండేవట్లా, ఇప్పుడు ఏమి ఉండదు. మరి కాసేపు సన్నిధిలో ఉండటం, ఆ ప్రాంగణంలో కూర్చోవటం మీదే నా దృష్టి ఎక్కువ. వాళ్ళు కూడా అలాగే అయ్యారు. నాతో ఉన్న జనం అంతా అలాగే ఉన్నాం. కానీ పూజ చేద్దామన్న తాపత్రయం లేదు మాకు. చక్కగా మా ఈ చుట్టూతా జనం అంతా ఏంటంటే మన తామర పూలు ఏవైనా పట్టుకెళ్తే అక్కడ ఇవ్వచ్చు. అక్కడ ఏంటంటే మనం ఏదైనా దక్షిణ వేస్తే కనుక లోపల నుంచి కొబ్బరికాయలు తీసి చేతిలో పెడతారు. సగం ఒలిచిన కొబ్బరికాయలు. ముందు రోజు నాకు కొబ్బరికాయ ఇచ్చారు, మర్నాడు పిల్లవాడికి ఒక కొబ్బరికాయ ఒక చీర ఇచ్చారు. దర్శనం బాగా అయింది. సరే మేము కొల్హాపూర్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గోకర్ణం బయలుదేరాం. గోవా మీదుగా కూడా వెళ్ళే దారి ఒకటి ఉంది, కానీ మేము ఆ దారి తీసుకోలే. కొంచెం ఇంకొక 20-25 కిలోమీటర్లు ఎక్కువ. నేనన్నా మనం మళ్ళీ గోవా వెళ్ళేది లేదు, సముద్ర తీరం చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా అన్నా. కానీ మీరేం పెద్ద ఇష్టపడలే. ఎందుకు, ఘాట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ రోడ్లు. గోకర్ణం వెళ్ళే రోడ్డు కూడా మధ్యలో 1-2 చోట్ల కొంచెం చికాకు పెట్టింది, కానీ మిగిలిన రోడ్లన్నీ బాగున్నాయి. గోకర్ణం కూడా వెళ్ళిపోయాం.
గోకర్ణ వెళ్ళాం, సముద్రంలో దిగాం. సముద్రానికి దేవాలయానికి పెద్ద దూరం లేదు. అవును. నువ్వు వెళ్ళావు కదా. గోకర్ణం వెళ్ళాను కానీ ఉమ్. ఆ, మన కొల్హాపూర్ వెళ్ళలేదా? వెళ్ళలేకపోయాను అమ్మగారు. వెళ్ళాలి జయ, తప్పకుండా. హైదరాబాద్ నుంచి 8-9 గంటల ప్రయాణమే, అదే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. చూడాల్సిన దర్శనం. తప్పకుండా. ఈ గోకర్ణంలో మేము అవతల వైపు నుంచి వచ్చాం. దేవాలయం దగ్గర రోడ్లు ఎంత సన్నటివో, కారు వెళ్ళదనుకున్నాం. శుభ్రంగా కారు వెళ్ళిపోవటం, వెళ్తుంది వెళ్తుంది అని చెప్తూనే ఉన్నారు. అదంతా వన్ వేనే. మళ్ళీ దేవాలయం వైపు ఎదురొచ్చే వీలే లేదు అసలు, రానివారు ఇంకా. ఒకవైపు నుంచి అలా వెళ్ళి వెళ్ళి ఆ సన్న 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 రోడ్లన్నీ తిరుక్కుంటూ వెళ్ళాం. వెళ్ళి సరిగ్గా బీచ్లో కారు ఆపుకొని బీచ్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాం మేము. నిమ్మి అనేది బాగుంది ప్లేస్, చక్కగా ఉంది. 2-3 రకాల రూములు ఉన్నాయి. మేము ఏదో ఒక రూమ్ తీసుకున్నాం, 3 బెడ్స్ కావాలని. అక్కడ ఆగి సాయంకాలం ఒకసారి దర్శనానికి వెళ్ళాం. సాయంకాల దర్శనము 7 లోపల వాళ్ళు ఏదో మూసేస్తారు అంటే 7 లోపల ఎట్లా మూసేస్తారు, ఇంత గుంపు ఉన్నారు అనుకున్నాం మేము. చాలామంది జనం ఉన్నారు, ఎంత లైనో. మేము వెళ్ళిన తర్వాత కూడా మా వెనకాల ఒక 500-600 మంది చేరారు. ఇంతమంది జనము నుంచున్నాం, ఆపేశారు సడన్గా. అయ్యో రామా, ఇలా ఆపేశారు ఏమిట్రా, మాకేమీ అర్థం కాలేదు. అంతా కన్నడ వాళ్ళు ఏదో చెప్తారు, మనకు అర్థం కాదు. ఎలా కనుక్కోవాలో తెలియలా, అక్కడ ఎవరితో మాట్లాడాలో కూడా తెలీదు. వెళ్ళిపోయాం అంతే, లైన్లో నుంచున్నాం, లైన్ నుంచి అటాటా లోపలికి వెళ్ళిపోయాం. ఎంత నడిచామో, నడిచి నుంచుని పుష్కలంగా తెలుగు వాళ్ళు మాత్రం కనపడ్డారు. మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నారు ఇప్పుడు. అదే కదా, ఏ మూలకి వెళ్ళినా మన వాళ్ళు కనిపిస్తూనే ఉంటాం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఇంచుమించు సన్నిధికి పక్కనే నిలబడి ఉన్నాం. కానీ మేము లోపలికి వెళ్ళాల. 7:30కి మహామంగళ హారతి జరుగుతుందట సాయంకాలం. ఆ హారతి అయిన తర్వాత మళ్ళీ మనకి దర్శనం ఇస్తారు. కానీ మనం స్వామిని ఇట్లా ఊరికే బయట నుంచి చూసి దండం పెట్టుకుంటాము. మనం దేనికోసం గోకర్ణం వెళ్ళామో అది లభించదు. సాయంత్రం 7:30 తర్వాత వెళ్తే, 7 తర్వాత వెళ్ళకూడదు అసలు. సరే ఏముంది, దర్శనం అందరూ దర్శనం చేసుకున్నాం, దండం పెట్టుకున్నాం. లోపల కూర్చుని చల్లగా ఉంది, బాగుంది, చకచకా వెళ్ళిపోండి, గుడి మూసేస్తారు అని ఇలా కేకలు పెట్టారు. మెల్లిగా బయటకు వస్తూ ఎవరినో కనుక్కున్నాం. బాబు ఏమిటైనా సంగతి అంటే ఆయన కొంచెం హిందీలో చక్కగా చెప్పాడు. పొద్దున్నే రండి, 6 to 12 స్పర్శ దర్శనం లభిస్తుంది. అభిషేకం కావాలంటే ఉంటుంది 8:30కి. ప్రోటోకాల్ అవి కూడా 9 తర్వాతే. ఎర్లీ మార్నింగ్ వస్తే స్పర్శ లభిస్తుంది అని. ఈ స్పర్శ అంటే మనం శ్రీశైలంలో స్పర్శ చేస్తాం, కాశీలో స్పర్శ ఉంది, ఇది కూడా అలా ఉంటుంది అని. అయితే శ్రీశైలంలో కాశీలో ఇవన్నీ ఒక దారైతే ఇక్కడ ఉన్నది సాక్షాత్తు పరమేశ్వరి ఆత్మలింగం అని చెప్పబడుతుంది. దాన్ని ముట్టుకోవటం అంటే ఏమిటి, అది ఊహొస్తేనే ఎలాంటి జల్లుమంటుంది. వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఎవరు చాలామంది తెలుగు వాళ్ళు పలకరించారు. ఒక ఆవిడ అడిగారు కూడా, ఇక్కడ అభిషేకాలు పూజలు అవి లేవు, ఏమి టికెట్లు అవి తెలియలేదంటే, కాదు 8:30కి పూజ ఉంది, అభిషేకం చేసుకోవచ్చు అంటే. స్పర్శ అభిషేకం అంటే నా ఓటు స్పర్శకే, ఎందుకంటే అది ఎక్కడా లభించేది కాదు. అభిషేకం అన్ని చోట్ల కుదురుతుంది, ఇక్కడ స్పర్శే కదా ముఖ్యము. మరి వాళ్ళు ఏం చేశారో మళ్ళీ వాళ్ళు నాకు కనపడలా. మర్నాడు పొద్దున ఇంకా చాలామంది కనిపించారు. మేము బాగా అలసిపోయాం ఈ ప్రయాణంతో. తెల్లవారి 6 గంటలకి మళ్ళీ లైన్లోకి వెళ్ళాం. లైన్లోకి వెళ్తే దాదాపుగా ఒక గంట 10 నిమిషాల్లో, 1:20 నిమిషాల్లో వెళ్ళిపోయాం లోపలికి. వెళ్తే ముందు రోజు రాత్రి మేము నమస్కారం చేసుకున్నది ఏమిటి, వెనకాల ఏదో ఒక స్వరూపంలాగా కనపడింది. ఎక్కడ దండం పెడుతున్నామో తెలియకుండా గర్భగుడికి నమస్కారం చేశాం. అసలు ఆయన ఇక్కడ ఉన్నాడు. పాన్వట్టం మీద, పాన్వట్టం కూడా పూర్తి పాన్వట్టపు ఆకారంలో లేదు, ఒక తమాషాగా ఉంది అక్కడ, గొట్టంలాగా ఉందని చెప్పాలి జయ. ఒక ఏమంటారు, లోట లాంటిది పెట్టుంటే ఎలా ఉంటుంది అలా ఉన్నది. ఆయన తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, కన్నడ, తమిళమా అది లిస్ట్ అడిగారు అర్చకులు. తెలుగు అనగానే ఆయన గబగబా చెప్పడం మొదలుపెట్టారు. రావణాసురుడు ఆత్మలింగం తెచ్చాడు, భూకైలాస్ సినిమా చూసారా, ఎన్టీ రామారావు భూకైలాస్ అని చెప్పి ఆత్మలింగం ముట్టుకోండి అని చెప్పారు. నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను జయ, నాకు వచ్చిన ఫీలింగు. ముందు పిల్లవాడే మా అబ్బాయే వంగేడు, ఇట్లా మోకాళ్ళ మీద కూర్చునేసరికి ఆయన కూర్చోవద్దు కూర్చునేది కాదు, వంగి చేయి పెట్టమన్నారు. వాడు వంగి అప్పుడు అలా ఉంది కదా, అందులోకి చేయి పెట్టి, లోపల చేయి పెట్టి తీసేసాడు. ఈయన పెట్టారు చెయ్యి. నాకు మామూలుగా శివలింగాన్ని ముట్టుకోవటానికి నాకు శంక, నేను చెయ్యను ఆ పని, చెయ్యి వెళ్ళటల్లా చేసేద్దామని ఉంది. ఆయన ముట్టుకో ఏం పర్వాలేదని చెప్పారు. ఆ చెయ్యి పెడితే లోపల ఇసుక నాకు తగిలింది. పాలు, నీళ్లు, కొన్ని పువ్వులు, అభిషేక జలాల లోపల మనం ఇట్లా ముట్టుకుంటే మన చేతికి ఇసుకలాగా తగులుతుంది జయాది. అంటే దాని కింద ఆత్మలింగం ఉన్నది.
మనం ఆత్మలింగపు శిరోభాగాన్ని ముట్టుకుంటున్నట్టు. ఆ చేయి బయట తీస్తే ఆ చేతికేసి చూసుకుంటుండే కాళ్ళు చేతులు తేలిపోయినాయి ఇట్లా నాకు. దండం పెట్టుకున్నాం, ఏదో నమశివాయ లోపల నడుస్తోంది. బయటకు వచ్చేసరికి నేను అసలు చాలాసేపటి దాకా అందులోంచి బయటికి రాననుకున్నా. ఈ బయట మనకి తెలుగు వాళ్ళు ఉంటారా, వీళ్ళు దేవాలయానికి వచ్చారు, డిస్టర్బ్ చేయకూడదని అనుకోరు. ఎవరో ఒకళ్ళు వెంటబడి పలకరించి ఊరికే పలకరింపు కాదు, గబుక్కును ముట్టుకుంటారు. సరే ప్రేమాశ్రయం నేను కాదని అన్నగానే ఈ రేర్గా వెళ్ళిన దేవాలయాల ఆ అద్భుతమైన అనుభూతిని ఉండనివ్వటల్లా. కష్టమేసింది నాకు. నేను ఏం చెప్పను, వాళ్ళ అభిమానాన్ని నేను కాదనలేను, ఇప్పుడు నాకు కలిగిన ఈ ఆత్మానుభూతిని దాన్ని వదిలిపెట్టుకోలేను. చాలా కళ్ళనీళ్ళకి వచ్చేసింది నాకు. ఈ ఆ చేతిని ముట్టుకోవాలని లేదు, ఆ చేతితోటి ఏది నాకు. టక్కిన ఆవిడెవరో వచ్చి చేయించుకున్నారు. ఓహో, ఒక్క దెబ్బకి వచ్చేసా భూమి మీదకి అంతే. అక్కడి నుంచి ఆ లోపల నుంచి బయటకు వస్తుంటే నేను అందులో నుంచి బయటికి రాలా. పలకరిస్తుంటే మాట్లాడుతున్నా, ఏదో అంటున్నాను, కానీ ఈ చెయ్యి పట్టుకునేసరికల్లా వదిలేసింది అనమాట. కొంతమంది వంగి దండం పెడతారు, అదో ప్రాబ్లం. సరే ఏం చేస్తాం. సరే కానీ మా ఫ్రెండ్ ఒకరు శాంతి గారు ఇంతకుముందు వెళ్ళొచ్చారు. ఆవిడ చెప్పారు, మీరు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా వెళ్ళిపోండి, స్పర్శ అందుతుంది అని. గోకర్ణంలో చేసి తీరవలసింది అది. నువ్వు ఏం అభిషేకం చేసుకో, ఏ పూజ చేయకు, దేవాలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయండి, ఆ లోపల చేయి పెడితే వచ్చేటువంటి సంతోషం, ఆ అనుభవం చేసి తీరవలసిందే ప్రతి వాళ్ళు కూడా. బయటకు వచ్చాం. లోపల అమ్మవారు తామ్రగౌరి అనే స్వరూపంలో కనపడుతుంది. మేము వెళ్ళేసరికి అలా నిరలంకారంగా నిలబడి ఉన్నదమ్మ. ఆ తామ్రగౌరి దర్శనం చేసుకుని పక్కనే తామ్రపర్ణిని ఒక కొలను ఉంటుంది, అస్థి విసర్జనం చేస్తారట అక్కడ. దాంట్లో అస్థికలు కనపడతాయి చాలామంది. గోకర్ణ క్షేత్రం పితృ కార్యాల కోసం ప్రత్యేకమైంది కదా, ఈ నారాయణ బలి అవి చేస్తారు అక్కడ. ఎప్పటెప్పటివో ఈ పితృదోషాలు హరిస్తుంది ఆ క్షేత్రం. ఇక్కడ అస్థి విసర్జన చేస్తారు, తీసుకొచ్చి వేస్తారట అక్కడ. ఓకే. ఈ అమ్మవారిని చూసి ఆ తీర్థాన్ని ఒక దండం పెట్టుకుని బయటకు వస్తే పక్కన గణపతి దర్శనం ఇస్తారు. ఇది వరకు చూపించేవారట, ఇప్పుడు చూపించట్లేదు, కానీ గణపతి నెత్తి మీద మొట్టికాయ కనపడుతుందట, ఒక ఉంటుందట. ఇది వరకు ఒక రోజుల్లో కరోనాకి ముందో ఎప్పుడో ఇచ్చేవారేమో, లేదా మరి మరీ పొద్దున్నే వస్తే ఏమైనా కుదురుతుందేమో, లేదా ఏ ప్రోటోకాలో పట్టుకుని వెళ్ళగలిగిన వాళ్ళకి దొరుకుతుందేమో. గణపతి నెత్తి మీద మనం ఆ స్టేటస్ మీద ముట్టుకుంటే ఇట్లా చిన్న లొట్టు ఉంటుందట. రావణాసురుడు ఆయన్ని ముట్టాడని చెప్తారు కదా కోపంతో, ఆ చిన్న ఇట్లా గుంట ఉన్న గణపతి విగ్రహం స్వామివారు చక్కగా ఉన్నారు. ఎంత బాగున్నాడో, మహముచ్చటగా ఉన్నారు. ఆయన కూడా చూసి దండం పెట్టుకుని తర్వాత పుంఖాలుగా వాళ్ళకి వీళ్ళకి ఫోటోలు ఇచ్చి అయిపోయిందని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం. కాకపోతే మేము తిరిగి వస్తూ మళ్ళీ కొల్హాపూర్ వచ్చాం. ఓ, మళ్ళీ వచ్చాం. అదొక అనుభవం. మధ్యలో గోవన్ రూట్లోకి తిరిగి మా వాడిని, అక్కడ వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడు వదిలిపెట్టి ఆ గోవా మొత్తం దారులన్నీ సముద్ర తీరాలన్నీ చూస్తూ ఎన్నో రకాల ఘాట్లు ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి ఎక్కి దిగి దిగి ఇదే పని. బ్రహ్మాండంగా ఉంది డ్రైవ్, చాలా అంటే ఎంజాయబుల్గా ఉండే డ్రైవ్లు చేసి మళ్ళీ కొల్హాపూర్ చేరాం. ఆ రాత్రి చేరిన రోజు రాత్రి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చి కూర్చుంటే మేము 1.5 గంట చేసిన దర్శనాన్ని వాళ్ళు ఎవరో ఒక తెలుగు ఫ్యామిలీ, ఒక భార్యాభర్త ఇంత పిల్లవాడు వచ్చారు. వాళ్ళు ఏదో ఏర్పరచుకున్నారు ఎవరినో ఇక్కడ దర్శనం అరేంజ్ చేయడానికి. మర్నాడు అభిషేకం ఉంది. వాళ్ళు వీళ్ళని మళ్ళీ దర్శనం చేయిస్తాము అంటే రండి మీరు కూడా అని నన్ను పిలిచింది. సింపుల్గా 1 నిమిషంలో ఈ మొత్తం 1.5 గంటలన్నీ దాటేసి మమ్మల్ని పిలిచింది అమ్మవారు. మరి ఓహో, సుహాసిని అనే అమ్మాయి రూపంలో నన్ను దగ్గర మళ్ళీ పిలుచుకెళ్ళి, నువ్వు సంతోషించావు, ఇప్పుడు ఇంకా సంతోషించు అని మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్లి సన్నిధిలో నుంచోబెట్టింది. శుక్రవారం సాయంకాలం పల్లకి సేవ చేస్తారు అమ్మవారికి. మేము మొదట వెళ్తున్నప్పుడు, మేము శుక్రవారం రాత్రి ఉన్నాం అక్కడ, మొదట వెళ్ళేటప్పుడు పాలకిని అలంకరిస్తున్నారు. ఆ పల్లకిని ఇట్లా అమ్మవారి దేవాలయం చుట్టూతా ఒక్క పరిక్రమ చేయిస్తారు. ఓకే. ఆ పరిక్రమని కూడా చూసి పల్లకి సేవను కూడా సేవించుకుని శుక్రవారం రాత్రి అక్కడ పడుకుని శనివారం పొద్దున్నే బయలుదేరి వచ్చేసాం. అద్భుతమైన దేవాలయాలు 2. ఈ రెండిట్లలో నా అనుభవం ఏంటంటే, ఇక్కడ టికెట్లు లేవు, అందరికీ సార్వజనీనమైన, అందరికీ సమానమైన దర్శనాన్ని అమ్మగాని అయ్యవారు కానీ అనుకూలంగా ఇస్తారు. మేము ఈ కర్మానుభవాలు కనుక మిమ్మల్ని ఒప్పుకుంటే చక్కటి దర్శనం లభిస్తుంది. టికెట్ లేవు, హైరాన్ లేదు, ఏమీ లేదు. మేము ఏ పూజలు చేయించుకోలేదు.
కానీ పరమ సంతోషమైన దర్శనాలతోటి తిరిగి వచ్చాం. ఇంక ఈ ఊళ్ళో అవి చూడలేదు, ఇవి చూడలేదు, నథింగ్ డూయింగ్, అవేం అక్కర్లా మాకు. ఇవి రెండే చాలు. చాలా బాగా అయింది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.